నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి గీతా గోవిందం ఇద్దరు భార్యాభర్తలు అయిపోతున్నారు. సో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. సో పెళ్ళి ఎప్పుడు, ఆ హడావిడి ఎలా ఉండబోతుంది? సో ముందు నుంచే దీనిపైన అయితే చాలా పెద్ద ఎత్తున టాక్ ఉంది. సో మొత్తానికి నేషనల్ క్రష్, అదేవిధంగా తెలంగాణ ఏమనాలి స్టార్ అనుకోవచ్చు. సో ఇద్దరు ఒకటి అయిపోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అదే మన లోకల్ బాయ్ నేషనల్ క్రష్ చేసుకోవడం అనేది మంచి వార్త అని చెప్పాలి. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదంటారు. దాదాపు ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కూడా క్లూ ఇచ్చారు, ఇదేమి అబద్ధం అని వాళ్ళు అంటలేదు. వీళ్ళంతా లేనిపోయి నేను రాస్తున్నారని సోషల్ మీడియాని వాడిపోసుకోలేదు. ఏమి జరగలేదంటేనే వాళ్ళు మౌనంగా ఉన్నారంటేనే అర్థం అది వాళ్ళు చేసుకోబోతున్నారని అనుకోవాల్సి వచ్చింది అప్పుడు కూడా. కాకపోతే నిన్న ఎంగేజ్మెంట్ హడావుడిగా ఎంగేజ్మెంట్ చేయడం, ఎవరికి చెప్పకుండా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ ప్రేమకు దాదాపు 7 ఏళ్ళు అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే 2018లో గీత గోవిందం వచ్చింది, 2025 అక్టోబర్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అంటే 7 ఏళ్ల ప్రేమ. విధంగా చెప్పాలంటే ఈడు జోడు బాగానే ఉంటుంది. ఆయనేమో 6 అడుగుల అందగాడు, ఈడేమో నేషనల్ క్రష్. హైట్ తక్కువైనా కానీ క్రేజ్ పరంగా మంచి క్రేజ్ ఉన్నవాళ్ళే. సో మొత్తానికి విజయ్ దేవరకొండ అండ్ అదేవిధంగా రష్మిక మండన ఫారెన్ టూర్స్ కూడా వేశారని, అదే చాలా హోటల్స్లో ఉన్నారని చెప్పి, ఫ్లైట్లో వాళ్ళు నిజంగా మీరు అన్నట్టుగా అన్ని రకాల క్లూస్ వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఏ రకంగా ఎప్పుడు కూడా ఎవరిని అపోజ్ చేయలేదు. సో ఇది ముందు నుంచే ప్లాన్ అని చెప్పి అనుకోవచ్చా, లేదంటే సడన్గా పెళ్లి చేసుకోవాలని చెప్పి అనిపించిందండి? బయటికి అందరికీ తెలిసిన విషయమేనండి. నాగవంశీ గారు కూడా ఒక మీటింగ్లో, మన కింగ్డమ్ దాని ఈవెంట్లో కూడా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు బయటపడ్డారు కూడా. ఎవరు బయటపడకుండా ఎవరు లేరు. ఆవిడ కూడా సోషల్ మీడియా ద్వారా రష్మిక కూడా ఆ కింగ్డమ్ సక్సెస్ అప్పుడు కూడా చెప్పడం, ఇవన్నీ హింట్ అందరికీ ఉంది. కాకపోతే సినిమా ప్రేమలు అనేవి ఇవాళ కొత్త కాదు. ఎప్పటి నుంచో కృష్ణ గారు, విజయ నిర్మల గారు, అక్కడ దిలీప్ కుమార్, సైరాబాను, ఇట్లా చూసుకుంటే ధర్మేంద్ర హేమమాలిని, అమితాబ్ జయబాద్రి, ఇట్లా ఎన్నో జంటలు ఉంటాయి. సినిమా ఫీల్డ్లో కామన్గా జరిగేది అదే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలుసుకున్నట్టుగా గీత గోవిందంలో వాళ్ళు కలుసుకున్నారు. అది ప్రేమగా చిగురించి పెళ్లి దాకా వెళ్ళటం అనేది శుభపరిణామం. పెళ్ళేమో ఫిబ్రవరి నెలాఖరు అంటున్నారు. మరి అప్పుడన్నా పిలుస్తారా అందరినీ, లేకపోతే అది కూడా డెస్టినేషన్ మ్యారేజ్ లాగా ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటారా? అలా కాకుండా అందరిని పిలిచి భారీగా చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే కొంత సెంటిమెంట్ రీత్యా కూడా డెస్టినేషన్ మ్యారేజ్లు అంతగా వర్కౌట్ అయినట్టుగా లేవు. కాబట్టి డెస్టినేషన్ మ్యారేజ్లో కాకుండా అంగరంగ వైభవంగా చేసుకోవడం అనేది మంచి పద్ధతి. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మాత్రం ఒక మెగాస్టార్, ఒక సూపర్ స్టార్ అని చెప్పేసి అనుకోవచ్చు విజయ్ దేవరకొండ గారు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ రష్మిక మండన వచ్చేసి ఒక నేషనల్ స్టార్ అని చెప్పేసి అనుకోవచ్చు, ఎందుకంటే నేషనల్ క్రష్ కాబట్టి. సో వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏదో ఉన్నటువంటి ఒక సంబంధం కాదు కాబట్టి, వీళ్ళు ఎప్పటి నుంచో లవ్లో ఉన్నారనే సంగతి మనందరికీ తెలిసింది. డియర్ కామ్రేడ్ కావచ్చు, మీరు అన్నట్టు గీతా గోవిందం కావచ్చు, ఇలాంటి మంచి మంచి సినిమా కూడా వాళ్ళు రాహుల్ సంక్రత్యాయన్ డైరెక్షన్ అనుకుంటే ఒక సినిమా చేయబోతున్నారు, కలిసే చేయబోతున్నారు. వాళ్ళ పెళ్లి టైంకి ఆ సినిమా కూడా రిలీజ్ కావచ్చు. సో ఓవరాల్గా వీళ్ళిద్దరి జంటను చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే సినిమా ఫీల్డ్లో ఒక అందమైన జంటనే చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ మనం వంక పెట్టాల్సిన పని లేదు. ఇక రష్మిక అంటే నేను నేషనల్ క్రష్ అని చెప్తున్నాం. బాలయ్య బాబు కూడా రష్మిక అంటూ మాట్లాడారు. కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడో కన్నడంలో అమ్మాయి, కన్నడ అమ్మాయి రష్మిక వచ్చి ఇటు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఒక ఇంతమంది హీరోలు ఉండగా ఆవిడ సెలక్షన్ కూడా మంచి సెలక్షన్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అతను కూడా వాళ్ళ నాన్నగారు వర్ధన్ గారు కూడా ఈ ఫీల్డ్లో వచ్చి ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్లో వచ్చి సీరియల్స్ వాటిలో చేసి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానీ, అలాగే వాళ్ళ తమ్ముడు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఫ్యామిలీ అని చెప్పాల్సి వస్తుంది. రష్మిక ఫ్యామిలీలో రష్మిక కావచ్చు, కానీ వీళ్ళ ఫ్యామిలీలో దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ సినిమా హీరోలే. విజయ్ దేవరకొండ హీరో, తమ్ముడు హీరో, వాళ్ళ నాన్నగారు ఫీల్డ్లో ఉన్న వ్యక్తే. కాబట్టి సినిమా ఫ్యామిలీలోనే. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని ఏదో కొత్తగా మేము కనుక్కున్నాం అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని ఇదిగో మాకు దొరికిపోయారని చెప్పడం కానీ, ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడింది. ముందు పెళ్ళి అనేది ఇట్లాంటి రకరకాల వదంతులకి ఫుల్ స్టాప్ పెడుతుంది. కాబట్టి ఒక మంచి శుభపరిణామం అని చెప్పొచ్చు. అయితే దీనిపైన కూడా గతంలో నాగ చైతన్య, అదేవిధంగా సమంత మ్యారేజ్ టైంలో ఏదైతే మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి ఒక వేణుస్వామి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈ పెళ్లి పైన కూడా కొంత వ్యాఖ్యలు చేయబోతుంటే కొంతమంది ఆపారని చెప్పి కొంత సమాచారం. మొత్తానికి ఏంటి అంటే వేణుస్వామి మళ్ళీ శుభమ అంటూ పెళ్లి చేసుకుంటే మనం అపశకునాలు పలకూడదు ఎవరో కూడా. వాళ్ళ సిద్ధాంతులైనా కానీ ఎవరైనా కానీ
అది పెద్ద రాద్ధాంతం అయిపోద్ది వాళ్ళు సోషల్ మీడియాలో. ఇప్పుడు నాగ చైతన్య సమంతలు వాళ్ళు ఏమా చేసేప్పుడు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత ఈయన చెప్పడం కానీ, ఈయనే కాదు ఇంకెవరు ఏ సిద్ధాంతి చెప్పినా అది తప్పు. ఎందుకంటే మళ్ళీ పెళ్లి చేసినప్పుడు కూడా రకరకాల ఇట్లాగే వార్తలు వచ్చినాయి. కాబట్టి సుబ్బాని పెళ్లి చేసుకుంటున్నప్పుడు మనం అపశకునాలు పలకూడదు. కాబట్టి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ కాపురం 10 కాలాల పాటు ఉండాలని మనం కోరుకోవాలి, సిద్ధాంతులు కూడా కోరుకోవాలి. సో చూద్దాం సార్, మొత్తానికి నేషనల్ క్రష్ రష్మిక మండన, అదేవిధంగా విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరు జంట మాత్రం చాలా ముచ్చటగా ఉంటుంది. సో ఫిబ్రవరిలో పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతుందా, లేదా నిజంగా మీరు అన్నట్టు డెస్టినేషన్ మ్యారేజ్ ఏమైనా జరగబోతుందా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే.